వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. మంగళవారం ఉదయం విచారణ జరపనుంది. ఈ ఘటనపై స్పందించాలని పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. సుమోటోగా తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్కు లెటర్ పిటిషన్ పెట్టారు. ఇక స్పందించిన అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. జస్టిస్ జేబీ పార్థావాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మరోవైపు ఘటన జరిగిన తర్వాత సాక్ష్యాధారాలు మార్చేశారని బెంగాల్ ప్రతిపక్ష నేత సుబేందు అధికారి చేసిన ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు, అలాగే కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ గారు, ఇక బీఆర్ఎస్ నాయకులు దేవిప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లోనే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ప్యానలిస్ట్ కూడా మనతో పాటు యాడ్ అవుతారు. అందరికీ నమస్కారం. ముందుగా డాక్టర్ నాగేశ్వర్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ అంశానికి సంబంధించి, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, తదితర అంశాలన్నీ కూడా చర్చించాం. స్టిల్ ఇప్పటికీ కూడా పొలిటికల్ గా ఆరోపణలు కంటిన్యూ అవుతున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ మీద, ఈ పార్టీ ఆ పార్టీ మీదే స్టిల్ ఆరోపణలు చేసుకుంటున్నారు, కానీ అసలు విషయానికి ఎక్కడ కూడా రావట్లేదు. అటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకోవడాన్ని ఏ రకంగా చూస్తున్నారు? యాజ్ ఎ డాక్టర్ గా మీరు ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దలు కూడా నమస్కారం. ఐ ఆడిబుల్ అండి? క్లియర్ గా ఉంది నాగేశ్వర్ గారు. ఇక్కడ చాలా క్లియర్ గా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, నెంబర్ 1, మనము ఒక హత్య గురించి చూసాము, ఒక అత్యాచారం గురించి చూసాము, దాని తర్వాత జరిగిన పరిణామాల గురించి మాట్లాడాము, దాని తర్వాత జరగవలసిన న్యాయం గురించి మాట్లాడాము, దాని తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళని ఇలా తప్పించే ప్రయత్నం చేస్తున్నారనే విషయాలు కూడా మనం చాలా కూలంకషంగా మాట్లాడుతున్నాం. ఇదే వేదిక మీద ఇదే జీ న్యూస్ నుంచి చంద్రచూడ్ గారికి మనం అపీల్ చేయడం జరిగింది. అయ్యా, వ్యవస్థ భ్రష్టు పట్టింది, మీరు ఇమ్మీడియట్ గా దీన్ని సుమోటోగా తీసుకొని మీరు ఇమ్మీడియట్ గా యాక్ట్ చేయాల్సిన బాధ్యత, అవసరం ఉంది అనే మాట మనం చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ హోల్ ఎపిసోడ్ కనుక మనం గమనించినట్లయితే, సిబిఐ వాళ్ళకి అప్పచెప్పాము, సిబిఐ వాళ్ళు చూసుకుంటారు అనే మాట మనం నిలబడతాం. అయ్యా, సిబిఐకి మీరు అప్పచెప్పారు, సిబిఐ వాళ్ళు చూసుకుంటారు అని అంటే, సిబిఐ వాళ్ళకి కూడా నేను ట్వీట్ చేశాను. ఏమని చేశానంటే, 2 విషయాలు చాలా కరాఖండిగా మనం మిస్ అవ్వకూడదు. ఈ ఇన్వెస్టిగేషన్ లో నెంబర్ 1, ఏ రాష్ట్రంలో జరిగిందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకుండా ఆరోగ్య శాఖ ఆవిడ దగ్గర ఉంది, హోంశాఖ కూడా ఆవిడ దగ్గర ఉంది. ఆవిడ దగ్గర మొత్తం అన్ని శాఖలు ఉండిపోవచ్చు. మాకు పొలిటికల్ గా మాకు ఏ సంబంధం లేదు, మాకేం ఇంట్రెస్ట్ కూడా లేదు. మొత్తం 24 బర్తులు కూడా ముఖ్యమంత్రి తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఒక అఘాయిత్యమో ఒక మహిళ మీద జరిగిందో స్పందించాల్సిన అవసరం ఎవరు? ఆ మహిళ ఎవరు? డాక్టర్. ఎక్కడుంది? డ్యూటీలో ఉంది. ఆ డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద అఘాయిత్యం జరుగుతా ఫస్ట్ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? హెల్త్ మినిస్ట్రీ కిందకు వస్తుంది. అఘాయిత్యాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన వారెవరు? హోంశాఖ వారు. ఈ హోంశాఖ వారు గాని హెల్త్ గాని వీరి దగ్గరే ఉంది కాబట్టి బాధ్యత సిబిఐ ఎంక్వైరీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఆ డాక్టర్ ఘోష్ దగ్గర నుంచి కాదు, మమతా బెనర్జీ నుంచి మొదలు పెట్టాలి. ఎందుకు మొదలు పెట్టాలి అని అంటే, నేనే గనక ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్ అయితే, నా దగ్గర ఒక 4000 షటర్లు ఉంటే, 4000 షటర్లో ఒక షాపింగ్ షటర్ లో గనక క్రైమ్ జరిగినట్టయితే, ఆ క్రైమ్ కి పూర్తి బాధ్యత, వివరాలు పోలీస్ వాళ్ళు ఎవరిని అడుగుతారు? నన్ను అడుగుతారు. ఎందుకు? ఈ 4000 షటర్లకి ఓనర్ లేరు కాబట్టి, ఈ ప్రమిసెస్ లో ఏది జరిగినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి నన్ను అడుగుతారు. మమతా బెనర్జీని కూడా మేము అదే అడుగుతున్నాం. వాట్ యు హావ్ డన్? అక్కడ హత్య జరిగింది, రేప్ జరిగినప్పుడు మీరు చేయవలసిన చర్యలు ఏమిటి? డాక్టర్ ఘోష్ కి ట్రాన్స్ఫర్ చేయడమా? పోవర్టీల ర్యాలీలో రోడ్ల మీదకి వచ్చి నిలబడటమా? మీరు చేయవలసింది ఏంటి? మమ్మల్ని ఏ ఎక్స్పెక్ట్ చేయాలి మిమ్మల్ని మేము? దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఎవ్రీ డాక్టర్ ఇన్ దిస్ కంట్రీ ఇస్ ఆస్కింగ్. మాకు పొలిటికల్ సిస్టమ్ తో సంబంధం లేదు. సెక్యూరిటీ, మేము డ్యూటీలో ఉన్నప్పుడు మీరు అఘాయిత్యం చేస్తే ఎలా రెస్పాండ్ అవుతున్నారని మొత్తం ప్రపంచం చూస్తున్నది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, ఒక క్యాబినెట్ మినిస్టర్ని తను డ్యూటీలో ఉన్నప్పుడు ఒకవేళ కనుక ఇదే ఘటన జరిగి ఉంటే వదిలిపెట్టేవారా? వదిలిపెట్టేవాళ్ళు కాదు. మేము చెప్తున్నామండి, ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది ఒక్కటే. సిబిఐ వాళ్ళు వచ్చిన మాట
అంటే విన్నాము. కానీ ముఖ్యమంత్రిగా తను కరాఖండిగా తన స్టాండ్ చెప్పాలి. ఏమని చెప్పాలి? ఐ డోంట్ నో ఆర్ ఐ నో, నాకు తెలుసు, నాకు తెలియదు. అమ్మాయి హత్య జరిగింది, రేప్ జరిగింది, నీకు తెలుసా, తెలియదా, తెలుసా? నాకు ఒకటి స్టాండ్ గా క్లియర్ గా చెప్పమనండి. లెట్ హర్ స్టాండ్ ఆన్ అవర్ వర్డ్స్. నువ్వు ఒక రోజు కోర్టులు రాలేకపోతావు, ఇంకో రోజు నేనే ముఖ్యమంత్రి అంటావు. అసలు ఏమిటి ఈ హ్యాంకీ ప్యాంకీ బిజినెస్ తోనే మాకు డౌట్స్ ఇంకా రైజ్ అవుతున్నాయి. నువ్వు హత్య జరిగినప్పుడు, రేప్ జరిగినప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? వచ్చినప్పుడు నువ్వు ఏం చేశావు? దీస్ ఆర్ ద థింగ్స్ దట్ సిబిఐ షుడ్ క్వశ్చన్ మమతా బెనర్జీ. మాకేం సంబంధం లేదు. వెదర్ షీ కంటిన్యూస్ చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్, వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఇట్. వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ ద ఉమెన్ ఇన్ దిస్ కంట్రీ. ఈ రోజు మహిళకి కావాల్సిన భద్రత, ఆన్ డ్యూటీలో ఉన్న మహిళని కాపాడవలసిన బాధ్యత ఒక ప్రభుత్వానికి. ఏ ప్రభుత్వానికి? అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకు? హెల్త్ ఇస్ ద స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి. నువ్వు చేసిన పనేంటి? డాక్టర్ ని ట్రాన్స్ఫర్ చేయడము, 7,000 మందిని గుండెలు లోపలికి వచ్చి ఎవిడెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే చిక్కుడు పడకుండా నువ్వు కూర్చున్నావే. నేను ఏమని అడగాలి ఒక వైద్యుడిగా? ఈ రోజు చనిపోయిన ఆమె, ఎవరైతే డాక్టర్ చనిపోయారో, తను నా జూనియర్ అండి, తను పల్మనాలజిస్ట్ అండి, తను చెస్ట్ ఫిజిషియన్ అండి. మేము రీసెంట్ గా హైదరాబాద్ లో నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తే మా కాన్ఫరెన్స్ కి వచ్చిన నా తోటి డాక్టర్ అండి ఆమె. వి నో ఈస్ వెరీ కరేజియస్ లేడీ, వెరీ వెరీ అప్రైట్ పర్సన్, వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ గర్ల్. అట్లాంటి ఒక డాక్టర్ ని మీరు డాక్టర్ మీద పడి ఒక జంతువులాగా, మృగాల్లాగా మీరు హింసించి వెంటాడి చంపుతుంటే ఏమి మాట్లాడద్దు, ఏమి చెయ్యొద్దు, ఏమి ప్రశ్నలు అడగద్దంటే ప్రజలు వాంటెడ్ టు నో. ఇదే నా సత్యము, ఇదే నా ప్రజాస్వామ్యము. అంటే ముఖ్యమంత్రి మాట్లాడరా, చెయ్యరా? దీన్ని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గా చూడాలి. కానీ కేవలం ఒక అమ్మాయిని అగత్యమని కాదు. లా అండ్ ఆర్డర్ బాధ్యత పూచి ఎవరిది? ఇదే నా పద్ధతి. ఒక ఎమ్మెల్యేని, ఒక క్యాబినెట్ మినిస్టర్ ని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని మీరు ఇదే యాక్షన్ తీసుకుంటారా? ఒకవేళ యాక్షన్ జరిగితే సూటి సవాల్ నేను అడుగుతున్నాను. రైట్ అనిల్ కుమార్ గారు, నా ఆడియో ఓకేనా? క్లియర్ గా ఉందా? మీరు అన్మ్యూట్ చేయాలి అనిల్ కుమార్ గారు, మ్యూట్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్ అనిల్ కుమార్ గారు. జరిగినటువంటి ఘటన మనం చూసాం, దానికి వచ్చినటువంటి రియాక్షన్ చూసాం. అయితే ఈ ఘటన పట్ల రాజకీయ వ్యవస్థ స్పందించినటువంటి తీరు మీద స్టిల్ ఇప్పటికీ కూడా విమర్శలు, అనుమానాలు కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో అటు సుప్రీంకోర్టు ఎంటర్ అవడం, సుమోటోగా కేసును విచారణకు తీసుకోవడం ఏ రకంగా చూస్తారు? రైట్, అది నేను ఈ వేదిక మీద ఒక రాజకీయ నాయకుని కన్నా ముందుగా ఒక డాక్టర్ గానే ఎక్కువ స్పందించాలని నేను ఇష్టపడుతున్నానండి. ఎందుకంటే ఇంతకుముందు డాక్టర్ గారు కూడా మాట్లాడినట్టు ఆ అమ్మాయిని, ఆ డాక్టర్ గారిని, చనిపోయిన డాక్టర్ గారిని వారు స్వయంగా చూసిన వ్యక్తి, ఆ అమ్మాయితో స్వయంగా మాట్లాడి ఆ అమ్మాయి యొక్క హావభావాలు, ఆమె భవిష్యత్తు, ఆమె విషయాలన్నీ చాలా దగ్గరగా వారు చూసిన వ్యక్తిగా వారి ఆవేదనను వారు వ్యక్తపరిచారు. కాబట్టి యాజ్ ఎ పొలిటీషియన్ గా కూడా నేను అనుకునేది ఏంటంటే దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ 70-75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఈ రోజు కూడా మనం ఇప్పటికీ ఇటువంటి చర్చా వేదికలు అటెండ్ చేసుకునే పరిస్థితికి వచ్చినామంటే నిజంగా ఈరోజు ఒక దురదృష్టకరది. ఎందుకంటే ఒక డాక్టర్ కావాలంటే ఎన్నో ఆస్పిరేషన్స్ తోని, ఎన్నో లక్ష్యాలతోని, ఎన్నో త్యాగాలతోని ముందుకెళ్తాం. ఎందుకంటే వేరే ఎడ్యుకేషన్స్ కు డాక్టర్స్ ఎడ్యుకేషన్స్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే వేరే ఎడ్యుకేషన్స్ అయితే ఒక 25-26 సంవత్సరాలు, మాక్సిమం ఒక 30 సంవత్సరాలలో వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒక డాక్టర్ ఫీల్డ్ మాత్రమే దాదాపు 35 years, 40 years కూడా చదివే వాళ్ళు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ లాంటి ఎడ్యుకేషన్ చదివే అవకాశాలు ఉంటాయి. అంత చాలా స్టేర్ తోని, అంత త్యాగంతో కూడుకున్నది. పైగా దాంట్లో అమ్మాయి పాపం ఎంతో భవిష్యత్తు మీద ఆశ పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం ఉన్నదో లేదో అయినా కూడా చదువుకుంటా ఆ రోజు అక్కడ దాకా వచ్చింది. కాబట్టి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి దీన్ని. ఎందుకంటే తీసుకోవాల్సినంత సీరియస్ గా తీసుకున్నట్టయితే నాకు కూడా అనిపించట్లేదు ప్రత్యక్షంగా. ఎందుకంటే మీరు నేరం జరిగిన విధి విధానాన్ని చూస్తే ఆ జరిగిన విధానం బట్టి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక సురక్షితమైన వాతావరణం లేదు. ఒక అమ్మాయి 2 గంటలకు భోజనం చేసి, డిన్నర్ చేసి తన రెస్ట్ రూమ్ లోకి తన రెస్ట్ తీసుకుని వెళ్తే ఎర్లీ మార్నింగ్ 10-11 o'clock వరకు కూడా, రౌండ్స్ టైం వరకు కూడా అసలు ఆ అమ్మాయి ఎక్కడున్నా ఇంకో వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదంటే వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం, వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలు, అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఓరియంటెడా, ఐదర్ కొలిక్ ఓరియంటెడా, ఎంత
దానికి ఎటువంటి పేరు ఇవ్వాలో అర్థం కానీ ఒక తోటి డాక్టర్ ఎక్కడికి వెళ్ళిందంటే 11 గంటల దాకా కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదంటే మనిషిగా ఉన్నటువంటి సత్సంబంధాల పట్ల కూడా ఎంత దురాభావం ఉందనేది నాకు చాలా బాధ కలిగిస్తుంది. కాబట్టి దీని మీద చాలా సీరియస్ గా అయితే అనిల్ కుమార్ గారు ఘటన జరగడమే దురదృష్టకరం. అత్యంత ఘోరంగా పాశవికంగా ఘటన జరిగిందంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించిన తీరు పట్ల కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి మీ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా దీని మీద కొంత రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేశారు. అయితే స్టిల్ ఇప్పటికీ మమతా బెనర్జీ రాజకీయ కారణాలు చెప్తున్నారు. గతంలో కమ్యూనిస్టుల అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా జరిగాయి, సోషల్ మీడియా లేదు కాబట్టి వెలుగు చూడలేదు, ఇప్పుడు వెలుగు చూసాయి. ఈ రకంగా గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి అన్న రకంగా ఆమె మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడ కూడా ఇటువంటి జరగకుండా ఇంకా మీదట ఏం చేస్తాం అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎక్కడ లోపం ఉందనుకోవాలి? డెఫినెట్ గా నేను అనుకుంటా చట్టంలో లోపం ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద స్పందించిళ్ళు. అయినా కూడా దీని మీద ఇంకా విగరస్ గా మూవ్మెంట్ చేయవలసిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ అనే కాదు, ప్రతి ఒక్కరు రాహుల్ గాంధీ గారు కూడా స్పందించాలి దీని మీద, వేరే నాయకులు కూడా స్పందించాలి. ఒక రాజకీయ వ్యక్తియే కాదు, ఒక వ్యక్తిగా మనం అందరం ఈరోజు స్పందించాలి. ఏం చెయ్యాలి అంటే ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే, నేను కూడా నైట్ డ్యూటీ చేసిన స్టూడెంట్స్ ఉన్నప్పుడు, ఈరోజు నేను పొలిటీషియన్ అయినప్పటికీ కూడా నేను ఇంకా హాస్పిటల్స్ కి అప్పుడప్పుడు నా సమయాభావం బట్టి నేను వెళ్తుంటా. ఎక్కడైతే నైట్ డ్యూటీస్ ఉంటాయో డే కు నైట్ కి చాలా భిన్నమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంకా హాస్పిటల్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక పోలీస్ స్టేషన్ లో ఎటువంటి అట్మాస్ఫియర్ ఉంటుందో ఒక హాస్పిటల్లో కూడా అట్టే అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎందుకంటే కొందరు తాగిన పేషెంట్స్ వస్తారు, యాక్సిడెంట్స్ తో వస్తారు. ఒక్కొక్క పేషెంట్ ఇప్పుడు ఒక పేషెంట్ డేలో ఇంజురీ అయ్యి హాస్పిటల్కి వచ్చింది అనుకోండి, ఒకరు లేదా ఇద్దరు వస్తారు. అదే ఒక నైట్ ఇంజురీతో వచ్చింది అనుకోండి, వాళ్ళతో ఒక 10-20 మంది వస్తారు. దాంట్లో తాగిన వాళ్ళు ఉంటారు. మొదట డాక్టర్ ని బ్లేమ్ చేయాలని ట్రై చేస్తారు. ఓకేనా? కానీ ఇటువంటి చాలా భిన్నమైన విచిత్రమైన వాతావరణం ఉంటది. కాబట్టి డాక్టర్స్ కి ప్రొటెక్షన్ ఉండాలి. నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి ఆ డాక్టర్ గారు చెస్ట్ ఫిజిషియన్, వారు ఒక ఫిజిషియన్, సెకండ్ ఇయర్ పీజీ ఆమె. కాబట్టి అవి ఎక్కడ అటువంటి వాళ్ళకు నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రాపర్ రూమ్స్ ఉండడం కానీ, ఓకేనా, కంటిన్యూస్ గా వాళ్ళు 8 o'clock ఏమో డ్యూటీకి వస్తారు, మార్నింగ్ మళ్ళీ 6 o'clock వారు రిలీవ్ అవుతారు. అందరు కంటిన్యూస్ డ్యూటీస్ కూడా ఉండకూడదు ఏ రెసిడెంట్స్ అయినా. ఎందుకంటే ఇప్పుడు ఏ హాస్పిటల్ చూసినా, గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా, ప్రైవేట్ కాలేజ్, మెడికల్ కాలేజెస్ అయినా పీజీస్ మీద ఎక్కువ బర్డెన్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మీద కూడా సుపీరియర్ హెచ్ఓడీస్ ఉంటారు కానీ పీజీస్ మీద వదిలిపెడతారు. వాళ్ళ కింద ఉన్న ఇంటర్న్స్ కూడా ఏం చేస్తారంటే, అరే మా పీజీస్ ఉన్నారు వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారని ఆలోచనతో తెలుస్తారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరికి ఇచ్చే కాల వ్యవధిని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సురక్షిత ప్రతి మనిషి యొక్క. కానీ సాధ్యమా అనిల్ కుమార్ గారు మీరు యాజ్ ఎ డాక్టర్ గా చెప్తున్నారు, చాలా మంది డాక్టర్స్ ఇదే విషయాన్ని చెప్తున్నారు, వర్క్ బర్డెన్ కంటిన్యూ షిఫ్ట్స్ చేస్తూనే ఉంటారు. కోవిడ్ లో అంటే తప్పలేదు, స్టిల్ ఇప్పటికీ కూడా అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా ఇటు గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా కంటిన్యూ షిఫ్ట్లు చేస్తూనే ఉంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయి అక్కడే సెలైన్ ఎక్కించుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అందరూ యాక్సెప్ట్ చేస్తారు కానీ దీనికి ఒక పరిష్కారం ఎందుకు చూపించలేకపోతున్నారు? నిజంగా పరిష్కారం చేయాలి. ఇప్పటికే దానికి కూడా ఏంది, ఇప్పుడు మా వరంగల్ ఎంజిఎం ఉన్నది అనుకోండి, వరంగల్ ఎంజిఎం లో క్యాజువాలిటీ ఉంది. నేనే 2-3 సార్లు ఎప్పుడైనా మా కార్యకర్తలు వాళ్ళు అడ్మిట్ అయితే మిడ్ నైట్ పోవాల్సి ఉంటుంది. పాపం వాళ్ళ చేతిలో ఏముంటదండి, వాళ్ళు ఒక జనరల్ మెడిసిన్ పీజీ ఉంటారు, 2-3 ఇంటర్న్స్ ఉంటారు, ఒక క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ ఉంటాడు, ఇంకా స్పెషలైజ్డ్ ఒకరు వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు క్యాజువాలిటీ ఉంటారు, వాళ్ళ రెస్ట్ లో ఉంటారు. వాళ్ళ ఆర్థో కేసో లేదా వాళ్ళ గైనిక్ కేసో లేదా వాళ్ళ సర్జికల్ కేసు వచ్చినప్పుడే వాళ్ళ కేసు అటెంప్ట్ చేస్తారు. కానీ వచ్చిన ఫ్లోకు తగ్గట్టుగా ఆడున్నటువంటి డాక్టర్స్ ను కూడా మనం ఎలాబరేటెడ్ గా పెట్టాలి. ఫస్ట్ సురక్షితం, ఫస్ట్ ఎస్పెషల్లీ లేడీ డాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రాపర్ రూమ్స్, వాళ్ళ రూమ్స్ దగ్గర ఒక సెక్యూరిటీ, వాళ్ళు ఒక క్యాజువాలిటీ కేసు వచ్చి ఒక 10 మంది అటెండర్స్ వచ్చి వాళ్ళు ఒకవేళ ఆగి వచ్చినప్పుడు వాళ్ళకి కనీసం అవుట్ పోస్టింగ్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళకి సపోర్ట్ గా నిలబడడం, ఇటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటామంటే ఏమి జరగదులే అనుకుంటే ఒకటేసారి ఇటువంటి ఒక పెద్ద అభాండం జరుగుతుంది. దాన్ని అప్పుడు మనం దాన్ని కరెక్షన్ చేసే ప్రయత్నం చేస్తాం కానీ దాన్ని మనం చక్కదిద్దలేము. ఒక అమ్మాయి, ఒక ఫ్యూచర్, ఒక పల్మనాలజిస్ట్, ఒక చెస్ట్ ఫిజిషియన్ మనం ఏం చేసి ఇప్పుడు ఆమె తిరిగి తేగలుగుతామండి. కాబట్టి ఏంటంటే చట్టాలను చేయాలి. మమతా బెనర్జీ గారు దీని మీద చాలా ఇంకా కమిట్మెంట్ గా వర్క్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ప్రొటెస్ట్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు సాక్ష్యాధారాలను రూపుమాపడానికి ఒక పనిచేస్తాను. ఇది చాలా దురదృష్టకరం అసలు. ఓకే డిస్కస్ చేద్దాం అనిల్ కుమార్ గారు. రైట్, బీఆర్ఎస్ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. దేవిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దేవిప్రసాద్ గారు. ఏంటి ఈ ఘటనకు సంబంధించి ఏ రకంగా రెస్పాండ్ అవుతారు? గతంలో తెలంగాణలో దిశ ఘటన జరిగినప్పుడే
ఇటువంటి ఘటన మరొక ఆడపిల్లకి జరగకూడదు అని మనం కోరుకున్నటువంటి పరిస్థితి. కానీ ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టినా కూడా ఇవి కంటిన్యూ అవుతూనే ఉన్నటువంటి పరిస్థితి కదా, ఏం చెప్తారు? రక్షాబంధన్ రోజే మనం ఇటువంటి చర్చ పెట్టుకోవడం నిజంగా బాధాకరం. దేశంలో ఎన్ని జరిగినప్పటికీ కూడా వీటిని అరికట్టేటువంటి ఒక సమగ్రమైనటువంటి చట్టం అందామా, వ్యవస్థ అందామా, ఇది రాష్ట్ర బాధ్యతనా, కేంద్ర బాధ్యతనా, సొసైటీల బాధ్యతనా అని పక్కకు పెట్టి కలకత్తాలో జరిగినటువంటి ఘటన మొత్తం భారతదేశ ప్రజలందరినీ కూడా తీవ్రంగా కలిసివేసినటువంటి మాట నిజం. ఒక వైద్యురాలిపై, డ్యూటీలో ఉన్నటువంటి వైద్యురాలపై ఇటువంటి అఘాయిత్యం జరగడం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మీరు చూస్తా ఉన్నారు ఆ స్పందన ఎట్లా వస్తున్నది. అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఒక వైద్యులే కాదు అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనేటువంటి విషయం మీద చాలా స్పష్టమైనటువంటి డిమాండ్ తో అందరు పోతా ఉన్నారు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశమే కాదని, అది రాష్ట్రంలో ఏ అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏ అధికారంలో ఉన్నా ఇటువంటి ఘటనలు అనేటువంటివి రొటీన్ గా జరుగుతూ ఉన్నాయి. రేపు ఇవాళ వైద్యురాల మీద జరిగినటువంటి అఘాయిత్యం అనేక మంది మీద, అనేక మంది దళిత మహిళల మీద, అందబాలికల మీద, గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద ఇట్లా మనం చూసుకుంటూ పోతే అసలు సమాజం సెన్సిటివిటీ కోల్పోతుందా అనేటువంటి అంశం కూడా ఒక్కొక్కసారి మనకు బాధ కలిగించేటువంటి అంశం. ఇటువంటి విషయాల పట్ల ప్రభుత్వాలు కఠినమైనటువంటి చట్టాలు చేయాలి. ఇంతకుముందే పెద్దలు డాక్టర్లు ఇద్దరు, నాగేశ్వరరావు గారు మిత్రుడు గారు చెప్పినట్టు, ఎక్కడైతే వైద్య వృత్తిలో ఉన్నటువంటి, ఎందుకంటే రాత్రి భవన్లు నైట్ డ్యూటీలో ఉండి పేదలకు సేవలు అందించేటువంటి వైద్యుల వద్ద ఒక ప్రొటెక్షన్ అనేటువంటిది ఉండాలి. మేము నిర్భయంగా పోయి వైద్యం చేసి మాకు ప్రొటెక్షన్ ఉంటుంది అనేటువంటి ఒక భావన క్రియేట్ అయ్యే విధంగా ప్రభుత్వం సెక్యూరిటీ. ఇలా కలకత్తా ప్రభుత్వం సరే నాగేశ్వరరావు గారు అంటే అది సిబిఐకి ఇవ్వడం ఏంటి, రాష్ట్రమే చేయాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి సీరియస్ గా ఆ రాష్ట్ర పోలీసులు చేస్తున్నప్పుడు సహజంగానే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ మిగతా వర్గాలు కానీ ఏమైనా అక్కడ స్థానిక సంబంధించినటువంటి వాళ్ళ పట్ల ఏమైనా కొంత ఉదారత అవలంబిస్తుందో అనేటువంటి విషయాలు వచ్చినప్పుడు కఠినంగా చేయాల్సినటువంటి సిబిఐకి ఇవ్వాలనేటువంటి డిమాండ్ సహజంగానే వస్తుంది. సిబిఐ కూడా ఇచ్చినట్టున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఈ విషయం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఇటువంటి దాడులు జరగకుండా చూడాలి. చూస్తే దేశవ్యాప్తంగా కూడా క్రైమ్ రికార్డ్స్ సంబంధించినటువంటి మనం స్టాటిక్ చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంటుంది. 4,28,000 పైగా రేపు కేసులు ఒకే సంవత్సరంలోనే మన రికార్డ్ అవుతున్నాయంటే దీన్ని కొద్దిగా సీరియస్ గా ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఇది పార్టీలకు సంబంధించినటువంటి అంశం కాదు. కొన్ని చర్యలు అనేక మనం తీసుకున్నాం. అనేక ఘటనలు జరిగినప్పుడు అనేక ఘటనలకి ప్రతిస్పందనగా ప్రజలు చట్టాలు తమ చేతిలోకి తీసుకున్నటువంటి ఘటనలున్నాయి. ప్రభుత్వాలే ప్రజల డిమాండ్ కు తల ఒగ్గి చేసినటువంటి ఘటనలున్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇంత విశృంఖంగా జరగడానికి కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని చాలా లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నిందితులు బాహటంగా మేమే చేశామని చెప్పుకునేటువంటి స్థాయి వచ్చింది అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఏదో పత్రికల్లో నేను చూసిన ఇది సామూహిక అత్యాచారం కావచ్చు అనేటువంటి భావనలు కనబడుతుంటే ప్రభుత్వంలో కండెమ్ చేసి, కాబట్టి ఇటువంటి అనుమానాలన్నీ తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంది. డెఫినెట్ గా అది మమతా బెనర్జీ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఇటువంటి విషయాల్లో కొంత సెన్సిటివిటీ అంశాల్లో ప్రజలకి సరైనటువంటి భద్రత ఇచ్చేటువంటి విషయంలో తన సహజమైన ధోరణిని వదిలిపెట్టి కొంత ప్రజల్ని శాంతి భద్రతల విషయంలో స్వేచ్ఛగా ఉండేటట్టు చేయాల్సినటువంటి బాధ్యత ఉందని నేను అభిప్రాయపడతాను. ఓకే నాగేశ్వర్ గారు, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. అంటే డాక్టర్లనే కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా మంది మహిళల మీద ఈ రకమైనటువంటి పాశవికమైనటువంటి దాడుల ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఏకంగా చిన్న పిల్లలు స్కూల్లో ఉన్నటువంటి చిన్న పిల్లలని స్కూల్ వాష్రూమ్స్ కే తీసుకెళ్లి 9th క్లాస్ పిల్లడో 10th క్లాస్ పిల్లడో దారుణమైనటువంటి ఘటనలకు పాల్పడుతూ ఉండడం, ఏకంగా తల్లి మీద కొంతమంది మాట్లాడుకోవడానికి కూడా నిజంగా రక్షాబంధన్ రోజు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుకోవాల్సి కూడా వస్తుంది. తల్లి మీద కొంతమంది బిడ్డలు చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నింటికీ కారణం ఏంటి అని మూలాల్లోకి వెళ్తే పోర్నోగ్రఫీ ఎక్కువ అయిపోతూ ఉండడం, ప్రతి ఒక్కరికి ఈజీ యాక్సెస్, అందరికీ కూడా ఈజీగా యాక్సెస్ అవుతూ ఉండడం. అలాగే మీరు లాస్ట్ టైం కూడా ప్రస్తావించారు డ్రగ్స్ విషయం కావచ్చు,
ఇక మద్యం కావచ్చు, ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. కానీ వీటిని కట్టడి చేయడంలో ఎక్కడ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అనుకోవాలి. మనము స్పెసిఫిక్ గా ఎవరిని కూడా బ్లేమ్ చేయట్లేదు, ఏ ప్రభుత్వాన్ని కూడా బ్లేమ్ చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా, ఆ రాష్ట్రమా, ఈ రాష్ట్రమా, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా ఇదే సిచ్యువేషన్ కదా. ఏం జరుగుతుంది అనుకోవాలి? ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ దేశంలో ఒక పౌరుడిలాగా పుట్టిన తర్వాత ఎవరికైనా వచ్చే హక్కు ఏదైతే ఉందో అది ఏ రాజకీయ పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యే అయినా, క్యాబినెట్ మినిస్టర్ అయినా హక్కు రాదండి. ఒక సామాన్యమైన పౌరుడు, ఒక గరీబ్ పౌరుడు, ఒక మిడిల్ క్లాస్ పౌరుడు ఏదైతే మనసులో పెట్టుకొని ఇది నా దేశం అని ఎవడైతే ఉంటున్నాడో ఈ దేశంలో, వాడి వల్ల ఈ రాజ్యాంగం కాపాడబడుతుంది, వాడి వల్ల ఈ రోజు మనం సురక్షితంగా ఉంటున్నామనే మాట ఎప్పుడు మర్చిపోవద్దండి. క్యాబినెట్ హోదాలో ఉన్నారు కదా అని, ఫార్చునర్ కార్లలో తిరిగారు కదా అని 8 మంది ప్రొటెక్షన్ ప్రోటోకాల్ లో తిరుగుతున్నారు. వారి వల్ల దేశం రక్షించబడదు. రక్షించబడ్డది అని అంటే కేవలం పండ్లు అమ్ముకునే వాళ్ళతో, చెప్పులు కుట్టేవాడి దగ్గరతో, రోడ్ల మీద బట్టలు దిండ్లు అమ్ముకునే వాడితోండి. అట్లాంటి చిన్న చిన్న వ్యాపారులు కూడా ఈ రోజు ఇది నా దేశము, ఈ దేశం నన్ను కాపాడుతుంది, ఈ రాజ్యాంగం నన్ను కాపాడుతుంది అనే విశ్వాసం ఏదైతే ఉన్నదో ఆ విశ్వాసమే ఈ రోజు రాజ్యాంగాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ నడిపిస్తుంది. మీరు అడిగిన దానికి నేను సూటి సమాధానం చెప్తున్నా. ఇంత ముందు కూడా చెప్తాను నేను. ఒక వైద్యుడు గనక ఎంబీబీఎస్ చదివి బయటికి వస్తే వాడు వెర్రి వెంగళప్ప కాదు, వాడు ఫారెన్సిక్ మెడిసిన్ పాస్ అయి వచ్చాడు. వాడు ఫారెన్సిక్ మెడిసిన్ పాస్ అయ్యాడంటే వాడు చర్మాన్ని బట్టి క్రైమ్ చెప్పగల సమర్థుడనే విషయం ఎవ్వరూ మర్చిపోవద్దు. రిపోర్టర్స్ కానీ, జర్నలిస్ట్ కానీ, పొలిటీషియన్ కానీ ఎవ్వరికి అవకాశం ఉండదు. ఒక డాక్టర్ కు ఉంటది. మేము చర్మం మీద స్కార్ చూసి వీడు ఏం చేసినాడు ఇంత ముందు, వీడి పరిస్థితి ఏంది, వీడి యాటిట్యూడ్ ఏంది, వీడు వీక్ మైండా లేదా కట్ చేసుకున్నాడా, ఇవన్నీ కూడా మాకు బోధనా సిబ్బందిలో మార్గాలు ఉన్నాయండి. ఐ గో ఆన్ రికార్డ్. జరిగిన విషయం ఏదైతే ఉన్నదో ఈ డాక్టర్ గారిది, ఇది మామూలుగా ఒకడు చేసి ఏదో అమ్మాయిని లవ్వో, కెవ్వో, ఇష్టపడో, వెంటబడో, బ్లేడ్ పెట్టి కోసో తానే కాదు. ఇది పక్కా ప్లాన్డ్ మాస్ మర్డర్, ఇది పక్కా ప్లాన్డ్ డ్రగ్ అడిక్షన్ కేస్, ఇది పక్కా ప్లాన్డ్ మాఫియా మర్డర్. ఇలాంటివే జరుగుతాయి. జరిగినప్పుడు ఈ సీన్ ఏదైతే ఉంటుందో, కెమెరా ఉన్నదా, కెమెరా లేదా, లైట్లు ఆఫ్ ఉన్నాయా, ఇవన్నీ మీరు అడగచ్చు. కానీ అదే బాడీని ఎంబీబీఎస్ చదువుకున్న, ఎండీలు సూపర్ స్పెషాలిటీ వద్దు, ఎంబీబీఎస్ చదువుకున్న మా డాక్టర్లని ముందర పెట్టి చెప్పండి, రాయండి అని అంటే 2 పేజీలు రాస్తారు. ఏమని తెలుసా? దిస్ ఈస్ నాట్ ఎ రేప్ కండక్టెడ్ బై 1 person, దిస్ ఇస్ ఎ రేప్ కండక్టెడ్ బై టెన్స్ ఆఫ్ పీపుల్, దిస్ ఇస్ ఎన్ ఎవెంట్, దిస్ ఇస్ ఎ రివెంజ్. ఒక కసి, ఒక పగ వెంటబడి ఆ అమ్మాయిని హత్య చేసినారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను రికార్డ్ లో అంటే, డ్రగ్ అడిక్షన్ ఎప్పుడైతే మెదడులో ఇంటాక్సికేషన్ పోతుందో నేనేం మాట్లాడుతున్నాను, నా పద్ధతి ఏంటి, నా వ్యవహారం ఏంటి, నేను ఎవరి ముందర మాట్లాడుతున్నాను, ఇలా చెయ్యొచ్చా చెయ్యకూడదా, అఘాయిత్యాన్ని నేను చేసేటప్పుడు ఎదుటి మనిషికి ఏమైనా గాయం ఉంటుందా, ఈ విచక్షణ, ఈ ఆలోచన డ్రగ్ అడిక్ట్స్ కోల్పోతారు. ఇది సత్యము. మేము న్యూస్ పేపర్లు చదివి మాట్లాడట్లేదు. ఇది మా కెరికులం లో ఉంది కాబట్టి మేము చెప్తున్నాము. కాదని ఒక్క డాక్టర్ చెప్పమనండి, నేను మొత్తం ఈ రోజు నుంచి ప్రాక్టీస్ బంద్ చేసుకుంటా. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ కెరికులం టు ఐడెంటిఫై ద క్రిమినల్. దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ అవర్ కెరికులం టు ఐడెంటిఫై హౌ ఎ మర్డర్ హస్ బీన్ అకర్డ్. ఆ ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. ఇది డ్రగ్ ఇంటాక్సికేషన్ మాఫియా ఇన్వాల్వ్ అయింది. దీన్ని కప్పబడిచింది, దీన్ని మొత్తం పూడ్చడానికి డాక్టర్ ఘోష్ ని ఎందుకు సిబిఐ ప్రశ్నిస్తోంది, అక్కడే మనకు అనుమానాలు వస్తున్నాయి. హీఈస్ ఇన్వాల్వ్డ్, హీఈస్ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్. ఆమెని అతన్ని, ఆ డాక్టర్ ని మర్డర్ జరిగిన తర్వాత నువ్వు వేరే ఇన్స్టిట్యూట్ కి ట్రాన్స్ఫర్ చేసింది ఎవరండి? తెలంగాణ గవర్నమెంట్ కాదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాదు, మమతా బెనర్జీ గవర్నమెంట్. మమతా బెనర్జీ గవర్నమెంట్ హత్య జరిగితే చేయవలసింది ఏంటి? ఎవిడెన్స్ ని జాగ్రత్తగా పెట్టడం. అది వదిలిపెట్టి నువ్వు దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తావా? ఇదంతా జరుగుతా ఉంటే రోడ్ల మీద కొవ్వొత్తులు పట్టుకొని తిరుగుతావా? మేమందరం పిచ్చోళ్ళమా? మేమందరం నువ్వు చేసింది మహా పెద్ద కార్యక్రమం అని ఈ రాజకీయ నాయకులు రోడ్ల మీద వచ్చిందని వీళ్ళ స్టేట్మెంట్ అందరూ మేము నమ్మేసి చాలా మంచోళ్ళు అండి, ఆ అమ్మ అసలు దేవతామూర్తి అంటే మేము నమ్మవాలా? చదువుకున్నోడు, మెడిసిన్ చదువుకున్నోడు ఎవరైనా సరే, ఐ రిపీట్, ఎంబీబీఎస్ ఇండియాలో చదువుకున్న డాక్టర్ ఎవడైనా సరే వాడు ఆనిముత్యము, వాడు గోల్డ్ కంటే ఎక్కువ కాస్ట్లీ. అందుకనే ఈ రోజు ప్రపంచం మొత్తంలో ఆస్ట్రేలియా, అమెరికా, యూరోప్ ఎక్కడైనా సరే ఇండియన్ డాక్టర్స్ ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే మేము చక్కగా మాట్లాడతామని కాదు, మా ట్రైనింగ్ సిస్టమ్ అట్లా ఉంటుంది. ఏ మెడికల్ కాలేజ్ అయినా ఎక్కడైనా సరే అద్భుతమైన ట్రైనింగ్ మాకు ఇస్తారు. దాంట్లో ఫారెన్సిక్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను.
ఆ ఫారెన్సిక్ మెడిసిన్ లో ఆధారంగా చేసుకొని చెప్తున్నాను. నేను సిబిఐకి ట్వీట్ చేశానండి. ఏమని చేశాను 5 రోజుల క్రితం? నువ్వు వీళ్ళని వాళ్ళని పట్టుకొని టైం వేస్ట్ చేయడం కాదు. ఇట్స్ ఎ పక్కా మాస్ మర్డర్, ఇట్ ఈస్ ఎ పక్కా డ్రగ్ అడిక్షన్ కేస్. ఈ నెక్సస్ ని బ్రేక్ చేయనంత వరకు రేపు ఇంకో అమ్మాయి మీద వాడు కన్నేస్తాడు, రేపు ఇంకోటి మీద కన్నేస్తాడు. ఆ మాట నేను సిబిఐ కూడా ట్వీట్ చేశాను. ఇక్కడతోని ఆగద్దండి. ఇది మొత్తం దేశం మీద నార్కాటిక్స్ విభాగము నిమ్మకి నీరెత్తినట్టు మత్తు నిద్రపోతుందా? ఈ రోజు హైదరాబాద్ లో నా దగ్గరకు వచ్చి ఒక తల్లి గారు అడుగుతారండి, నా కొడుకు డ్రగ్ అడిక్ట్స్ లో అయ్యాడు, వాడిని నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, 2 చేతులెత్తి దండం పెడుతున్నా డాక్టర్ గారు, వాడిని నేను బయట కూర్చోబెట్టి మీ ఛాంబర్ లో వచ్చాను, మీరు ఏదైనా చేసి వాడికి కొద్దిగా ట్రీట్మెంట్ ఇవ్వండి అంటది. ఆ తల్లి ఆవేదన, వాడు చదువుతున్నది మామూలు కాలేజ్ కాదు, ప్రపంచ స్థాయి కాలేజ్ ఈ రోజు హైదరాబాద్ లో అట్లాంటి సంఘటన జరిగితే బంగ్లాదేశ్ పక్కన పెట్టుకున్న కోల్కతాలో ఏమీ లేదు. అందరూ ఆణిముత్యాలు, అందరూ రాముడు మంచి బాలుడు, ఆ అమ్మాయి ఏదో కాలు జారబడ్డది, దీనికి అంత సీన్ చేయొద్దు. నమ్మమంటారా అండి? నీకు యబా అని ఒక నార్కాటిక్ మెటీరియల్ ఉందండి, యబా అని. ఆ యబా అనే నార్కాటిక్ మెటీరియల్ వేల కోట్లలో బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు భారతదేశంలో తెస్తున్నారని నేను అనడం కాదండి, ఆన్ రికార్డ్ బిఎస్ఎఫ్ వాళ్ళు అన్నారండి. మరి ఇదే మాటని నేను ఈరోజు అడుగుతున్నాను. ఈ యబా అనేది కానీ ఇంకోటి అనేది కానీ ఇంత డ్రగ్ అడిక్షన్ నీకు వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఉన్నప్పుడు నా క్లాస్మేట్ ని, నా జూనియర్ ని ఇదే ఇంటాక్సికేషన్ తో చెప్పలేదని నువ్వు ఎట్లా నిరూపిస్తావు? పాయింట్ 1. పాయింట్ 2 చాలా క్లియర్ గా అడుగుతున్నాను. నేషనల్ మెడికల్ కమిషన్ అని వచ్చింది, ఇంతకుముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉన్నది, ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్. నేషనల్ మెడికల్ కౌన్సిల్ పేరు చెప్తే గడగడలాడిపోతారు మా డాక్టర్లు. నేను సూటి సవాల్ వేస్తున్నాను. ఐ ఆమ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ కంట్రీ. ఈ దేశ పౌరుడిగా బతకడానికి నేను ఇష్టపడుతున్నా. ఫస్ట్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ నేను కమిషన్ అడుగుతున్నా, అయ్యా నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గారు మీ స్పందన ఏమిటి? మీరు ప్రైమ్ మినిస్టర్ కి నోటీస్ పంపించారా? మీరు మమతా బెనర్జీకి నోటీస్ పంపించారా? ఎందుకు పంపించలేదు? మెడికల్ కాలేజ్ ఎలా ఉండాలి, మెడికల్ కాలేజ్ లో విద్యార్థులు ఎలా ఉండాలి, సెక్యూరిటీ ఎలా ఉండాలి, మీకు ట్యాక్సులు ఎలా కట్టాలి అని ఇంత చక్కగా ఇన్స్పెక్షన్లు, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్లు చేస్తున్నారే. వేర్ ఈజ్ ఎన్ఎంసీ? ఎన్ఎంసీ ఎందుకు మాట్లాడట్లేదు? ఎన్ఎంసీ ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ ఛాంబర్ లో కూర్చోడానికి న్యాయం కావాలి, లేకపోతే మేము మెడికల్ ఎడ్యుకేషన్ చెయ్యలేము అని ఎందుకు చెప్పట్లేదు? ఎన్ఎంసీ ఇస్ అ పారా పార్లమెంటరీ బాడీ. ఎన్ఎంసీ ఇస్ ద అత్యున్నతమైన ఎఫెక్ట్స్ బాడీ. ఎవరిని చూసి భయపడుతున్నారు? ఎవరిని చూసి బెంకుతున్నారు? మీరెందుకు బయటికి రావట్లేదు? మీరెందుకు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు? మేము మీ మనుషులం కాదా? మీరు కాదా మాకు సర్టిఫికేట్ ఇచ్చింది? అక్కడ కూర్చున్న అనిల్ గారైనా లక్షలాది మంది డాక్టర్లకైనా ఎవరి సీల్ గుర్తించారు మాకు? ఎన్ఎంసీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ రోజు పెద్దన్నలాగా నిన్ను నమ్మితే, నన్ను నచ్చేట ముంచి నోరు మూసుకొని ఉండి ఈ రోజు నువ్వేం చేయకుండా ఉంటే నీ మీద నాకు అనుమానం వస్తున్నది. వై యూ వై డిడ్ నాట్ యూ క్వశ్చన్ మమతా బెనర్జీ? నువ్వు కనుక 10 రోజుల్లో మాకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే మొత్తం హాస్పిటల్ వెస్ట్ బెంగాల్ లో బంధిస్తామని నువ్వు అన్నావా? ఎందుకు అనలేదు? ఎందుకు దాక్కుంటున్నావు? ఎందుకు దోపుచ్చులాడుతున్నావు? నీ బాధ్యత కాదా? ప్రధానమంత్రి ఎందుకు అడగలేదు? కేంద్ర ఆరోగ్య శాఖ ఎందుకు అడగలేదు? యు ఆర్ ద ఎఫెక్ట్స్ బాడీ కదా, ఎందుకు అడగలేదు? ఇవన్నీ చూస్తుంటే దీన్ని పొలిటికల్ గా చేసే ఆలోచన, పొలిటికల్ మైలేజ్ చేసే ఆలోచన ఉందా అంటే అనుమానాలు వస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నాము, వీఆర్ లీస్ట్ కన్సర్న్ విత్ పాలిటిక్స్. ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వం కాదు, రాష్ట్రపతి ప్రభుత్వం వచ్చినా కూడా నేను ఇదే సవాల్ వేస్తాను. ఎందుకనంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. మా శరీరం పిండి చేసి సెక్యూరిటీ ఉన్నా లేకపోయినా కట్టలు రెక్కలు ముక్కలు చేసుకొని సేవ చేసే వృత్తి మాది. మమ్మల్ని మీరు ఇలా చూసేది? మా గురించి ఇట్లా అజాయిషన్ చేస్తే మీరు ఇంత చోటగా మాట్లాడతారా? ఇంత లైట్ గా తీసుకుంటారా? అసలు మీటింగ్ లో పెట్టుకుంటారా? ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ పార్టీకి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఇమ్మీడియట్ గా డిసిషన్ ఎందుకు రాలేదు? మమతా బెనర్జీ ఎందుకు రిజైన్ చేయలేదు? ఇవన్నీ ఒక సూటి సవాల్, ఒక వైద్యుడిలాగా అడగాల్సిన బాధ్యత నాకు. ఓకే అనిల్ కుమార్ గారు, మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి నిర్భయ ఘటన కావచ్చు, గతంలో తెలంగాణలో జరిగినటువంటి దిశ ఘటన కావచ్చు, ఇప్పుడు బెంగాల్లో జరిగినటువంటి ఈ దురదృష్టకర ఘటన కావచ్చు, ఇలా ఏదైనా ఒక ఘటన జరగడం, ఆ ఘటన బాగా భారీ ఎత్తున అందరూ కూడా విమర్శించడం, ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలపడం ఆ స్థాయిలో ఉంటే తప్ప
ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. నేను ఈ 3 ఘటనలు ఎందుకు ప్రస్తావించానంటే ఈ 3 ఘటనలకు మధ్యలో కూడా ఎన్నో ఘటనలు జరిగాయి, ఎంతో మంది బలైపోయినటువంటి పరిస్థితి. కానీ ఈ రకంగా భారీ ఎత్తున నిరసన వ్యక్తం అయితే తప్పితే ఎక్కడ కూడా ఏ వ్యవస్థ కూడా స్పందించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఉంది లోపం? ఇందాక నేను చాలా విషయాలు ప్రస్తావించాను, వీటికి గల కారణాలు ఏంటి, డాక్టర్లు ఏం చెప్తున్నారు అనేది. వాటి మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతున్నటువంటి పరిస్థితి కదా. ఎక్కడ విఫలమవుతున్నాం మనం? సార్ అన్నగారు, నేను అనుకునేది ఏంటంటే ఎంత తీవ్రతగా దీని పట్ల నిరసన వ్యక్తమవుతున్నది ఒక భాగం అనుకుంటే, నిరసన వ్యక్తమైనప్పుడు మనం కొన్ని రోజులు అటెన్షన్ ఉంటాం. తర్వాత నిరసన అది నా మాట వినిపిస్తుంది అండి? క్లియర్ గా ఉంది. కంటిన్యూ అనిల్ కుమార్. అయితే నేను అనేది ఏంటంటే ఒక ప్రత్యేకమైన చట్టాలు వీటి కోసం చేసి ఈ చట్టాలను ఎప్పటికప్పుడు సూపర్విజన్ చేసే వ్యవస్థ కూడా ఉండాలి. నేను ఇంతకుముందు వారు చెప్పినట్టు, నాగేశ్వరరావు డాక్టర్ సార్ చెప్పినట్టుగా, ఎందుకంటే వారు స్వయంగా అమ్మాయిని ప్రత్యక్షంగా చూపిస్తారు కాబట్టి మనం టీవీలలో చూసి మేము ఇంత ఆవేదన పడుతుంటే వారు ప్రత్యక్షంగా వారిని చూసారు కాబట్టి వారికి ఎంతో ఆవేదన ఉంటుంది. పైగా వాళ్ళ సేమ్ డిపార్ట్మెంట్ అంటే ఎట్లుంటదంటే, అంటే ప్రేక్షకులకు కూడా నేను ఒక మాట చెప్పాలనుకున్నా. సేమ్ డిపార్ట్మెంట్ అంటే ఎవరికైనా నాది ఫిజియాలజీ డిపార్ట్మెంట్. ఇప్పుడు నా డిపార్ట్మెంట్ వాళ్ళు దేశంలో ఎక్కడున్నా నాకు సోదరి మనలాగానే అనిపిస్తారు, సోదరి మనలాగా అనిపిస్తారు. ఇప్పుడు పల్మనాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ పీజీ కాబట్టి చనిపోయిన ఆమె వాళ్ళ సోదరి భావం లాగానే అనిపిస్తారు అన్నట్టు. నా డిపార్ట్మెంట్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది. నా కుటుంబ సభ్యులంతా ఎంత నా డిపార్ట్మెంట్ అంత ఫీలింగ్ వారికి ఉంటుంది కాబట్టి వారికి అంత ఆవేదన ఉండటంలో చాలా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది వారి ఆవేదన. అయితే నేను చెప్పేది ఏంటంటే చట్టాలు సరిగ్గా చేయాలి. ఆ చట్టాలను ఎప్పుడప్పుడు ల్యాండ్ అవుతున్నాయా లేదా అనే దాన్ని ఎప్పుడప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను క్లియర్ గా వీటి పరిష్కారాలు చెప్పే మార్గం, నాకు తోచిన ఆ పరిష్కారాలు చెప్పే మార్గం నేను చేస్తాను. వీలైతే తప్పకుండా కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ లో నాకున్నటువంటి సాన్నిధ్యం బట్టి వీటిని నేను ప్రపోజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం డెఫినెట్ గా అతి త్వరలో. ఒకటి ఏంటంటే నైట్ డ్యూటీస్ అనేటి నాట్ ఓన్లీ మెడికల్ ఫీల్డ్, ఏ ఫీల్డ్ కైనా ఇట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ అట్మాస్ఫియర్. కాబట్టి అప్పుడు చేయవలసినటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు కానీ, ఒక లేడీ డాక్టర్ అయినా జెన్ డాక్టర్ అయినా ఒక నైట్ డ్యూటీ చేస్తున్నారు అనుకో, ఎంటైర్ 12 ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 ఉండకూడదు. మాక్సిమం ఒక 6 hours, 12 గంటల లోపైనా ఉండాలి, లేకపోతే 12 గంటల నుండి అయినా ఉదయం 6 గంటల వరకు ఉండి వారి భద్రతకు తాగట్టు, అంటే వాళ్ళు ఒకవేళ ఎక్కువ శ్రమకు లోనైనప్పుడు కూడా వాళ్ళకు తీసుకోవడానికి రెస్ట్ రూమ్స్, ఒకవేళ మహిళలు అయితే ఆ రెస్ట్ రూమ్స్ కు ప్రొటెక్షన్స్, ఒకవేళ వాళ్ళ డ్యూటీ అయిపోయినా వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఐదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అయినా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అయినా వారికి తగినటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కలిగించాలి. ఒకవేళ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలిగించలేని పక్షాల్లో తెల్లారి అటువంటి అధికారులను చాలా స్ట్రిక్ట్ గా సస్పెండ్ చేయాలి. ఇటువంటి చాలా చిన్న చర్యలను మనం ఈ రోజు నుంచి అయినా మొదలు పెడితే కనీసం రాబోయే రోజుల్లో జరిగేటువంటి ప్రమాదాలను మనం అరికట్టే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంతకుముందు నేను చెప్పి అన్నగారు డాక్టర్ గారు చెప్పినట్టుగా, అదే గారుగా మన బిఆర్ఎస్ అన్నగారు చెప్పినట్టుగా చాలా శ్రమ ఉంటది ఏంటిది మన డాక్టర్స్ లో. ఇప్పుడు ఒక పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చిండు అనుకోండి, ఒక మంత్రి అనుకోండి, ఒక మంత్రి వచ్చిండు, మేము వారికి నైట్ థ్రాంబోలైజ్ చేసి మార్నింగ్ వరకు ట్రీట్ అయింది అనుకోండి, దాని అంత ఖర్చు కట్టినా కూడా ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా 1 లక్ష రూపాయలు వేసుకోండి. 1 లక్ష రూపాయలకు అతని ప్రాణాన్ని మీరు వెళ్ళగట్టచ్చా? కాదు. అతని మనిషి బ్రతకాలంటే ఒక పెద్ద వ్యవస్థ పనిచేయాలి. ఆ రాత్రి కంటికి నిద్ర లేకుండా ఒక వ్యవస్థ పనిచేయాలి. హాస్పిటల్ ఎంటర్ అయినటువంటి వాచ్మెన్ నుంచి సూపర్ స్పెషాలిటీ కార్డియాలజిస్ట్ దాకా పనిచేయాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు డాక్టర్లు చేసేటువంటి శ్రమను ఏ రకంగా కూడా మనం రిప్లేస్ చేయలేము ఈ సొసైటీలో. నేను డాక్టర్ అయినందుకు కాదు, ఓకేనా, నేను ప్రత్యక్షంగా ఎన్నో క్యాజువాలిటీస్ లో వర్క్ చేసిన నేను. కాబట్టి మీరు ఆ శ్రమను కావాలి. కాబట్టి ఆ శ్రమకు తగ్గట్టుగా మనం ఈ రోజు వాళ్లకు డబ్బులు ఇవ్వలేకపోయినా కనీసం ప్రొటెక్షన్ అయిన బాధ్యత ఈ ప్రభుత్వాలది, సొసైటీ ఉంటది అనేది నా యొక్క విజ్ఞప్తి. కాబట్టి అనిల్ కుమార్ గారు, మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. అంటే ఏ రకమైనటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాలనేది చెప్పారు. ప్రొటెక్షన్ తో పాటు పబ్లిక్ ని, ఈ ఉన్మాదుల్ని తయారు చేసినటువంటి అంశాల మీద కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి కదా. వాటి మీద ఎందుకు ఫోకస్ మిస్ అవుతుంది? నేను ఇందాక చాలా కీలకంగా ప్రస్తావించాను. మద్యం కావచ్చు, ముఖ్యంగా డ్రగ్స్ కావచ్చు, గంజాయి లాంటివి విచ్చలవిడిగా హైదరాబాద్ లాంటి మహానగరంలో కిల్లీ కొట్టుల్లో చాక్లెట్ల రూపంలో కూడా దొరుకుతున్నటువంటి దుర్భర పరిస్థితుల్లో మనం ఉన్నాం. అది కావచ్చు, పోర్నోగ్రఫీ, ప్రతి ఒక్క చిన్నపిల్లాడి దగ్గర కూడా చేతిలో ఫోన్ ఉంటుంది, ఈజీ యాక్సెస్ అయిపోయింది. వీటి మీద ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నాయి ప్రభుత్వాలు?
రైట్. ఇప్పుడు మీరు చెప్పి నేను మర్చిపోయిన పాయింట్ మీరు సరిగా గుర్తు చేశారు. ఎక్కడైతే ఈ నైట్ డ్యూటీ డాక్టర్స్ అయితే వర్క్ చేస్తున్నారో అక్కడ నైట్ నాట్ ఓన్లీ డాక్టర్స్, వేరే ప్రొఫెషనల్ వాళ్ళు కూడా చేస్తున్నారు. అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల పట్ల కూడా ఒక స్పష్టమైన అవగాహన ఆర్గనైజేషన్ ఉండాలి. ఐదర్ వాళ్ళ చరిత్ర గానీ, వాళ్ళ ఏమైనా నేర చరిత్ర అయి ఉన్నదా, లేకపోతే వాళ్ళు ఏమైనా డ్రగ్ అడిక్షన్ కేసులా, లేకపోతే ఫ్యామిలీ ఓరియంటెడ్ మిస్అబ్యూసెస్ కేసులతుంది ఇంతకుముందు నేర ప్రస్తావన అయి ఉన్నదా, అటువంటి వాళ్ళ పట్ల. ఎందుకంటే ఇప్పుడు ఒక డేలా ఒక ఆర్గనైజేషన్ లా ఒక 1000 మంది పనిచేసినారు అనుకోండి, నైట్ లో ఒక 50 మంది కన్నా ఎక్కువ పనిచేయరు. కాబట్టి 50 మందిని మీరు అపాయింట్ చేసేటప్పుడే ఎదుటి వారి సురక్షిత రీత్యా వాళ్ళ యొక్క నేర చరిత్ర గాని, వారి యొక్క సామాజిక పరిస్థితులు గాని, వాళ్ళకు ఉన్నటువంటి మానసిక స్థితిగతులు గాని, వీటి మీద ఒక అవగాహన పెట్టి అటువంటి వారినే మీరు ఆ డ్యూటీకి అపాయింట్ చేసేటట్టుగా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలండి. ఇంకోటి చెప్తున్నా, మన బీఆర్ఎస్ అన్నగారు కూడా ఇక్కడ ఉన్నారు. మనకు తెలుసు ఎలక్షన్ రోజు రాజకీయ పార్టీలు ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ చేస్తాయి అంటే, ట్రాన్స్పరెంట్ ఓటర్లు జల్లడ పడతాయి. ఒక బూత్ లో ఒక 1000 ఓట్లు ఉన్నాయనుకోండి, ఆ 1000 మంది యొక్క పూర్వత్వం, వాడు హైదరాబాద్ ఉంటాడా, వరంగల్ ఉంటాడా, వాడు దుబాయ్ ఉంటాడా, ఢిల్లీలో ఉంటాడా, ఇంకెక్కడ ఉంటాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పోతాడు, ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థలకు చాలా అవగాహన ఉంటుంది. సరే, ఒక రాజకీయ పార్టీలు అంత చేసినప్పుడు ప్రభుత్వాలు కూడా అంతే కమిట్మెంట్ గా ఒక రాత్రి ఒక వ్యవస్థను మనం నడుపుతున్నామంటే, అది హాస్పిటల్ కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు జరుగుతున్నప్పుడు చాలా ట్రాన్స్పరెంట్ గా అక్కడ ఉన్నట్టు వ్యక్తుల పట్ల పూర్తి అవగాహన ఉండాలి. ఈ రాత్రి వీళ్ళందరూ కలిసి ఒక పర్ఫార్మెన్స్, ఒక డ్యూటీ చేయగలిగితే తెల్లారి వరకు అవుట్కమ్ ఎట్లుంటది, ఏం క్యాజువాలిటీ, వేరే వాటి మీద అటువంటి మానసిక వాళ్ళ స్థితిగతుల మీద ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదా, వీరికున్న నేర చరిత్ర వల్ల ఎదుటి వరకు హాని జరిగే అవకాశం ఉన్నదా, ఇటువంటి అన్ని ఉంటాయి. కాబట్టి ఇటువంటి అన్నిటి మీద కూడా మనం చాలా దగ్గర ఉండాలి. ఎందుకంటే నేను ఒక మెడికల్ కాలేజ్ లో వర్క్ చేస్తా, నేను ఆయుర్వేదిక్ ఎండి డాక్టర్ని. ఏదో మెడికల్ కాలేజ్ వాళ్ళు చేస్తే, ఒక కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా నేను నైట్ డ్యూటీస్ చేస్తుంటా. కాబట్టి ఏంటంటే ఇటువంటి వాతావరణాలు నేను చూస్తుంటా. మా ఫ్యాకల్టీలో కూడా కొందరు ఎవరో మానసిక స్థితిగతులు సరిగా లేకపోవడం వల్ల ఏమైతుందంటే, వారు ప్రవర్తించే రాత్రి తాగొస్తారు, ఒక్కొక్కసారి లోయర్ స్టాఫ్ తాగొస్తుంది, ఒక్కోసారి వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి వ్యవస్థ ఉండాలి. ఒకటే, చట్టాలను చాలా చేయాలి. రాత్రి నైట్ డ్యూటీస్ పర్ఫార్మెన్స్ చేసేటటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా, అవి మెడికల్ కాలేజీలు అయినా, ఇంకా కంపెనీస్ అయినా, ఫ్యాక్టరీస్ అయినా, ఎస్పెషల్లీ ఆడవారు ఉంటే వారి సురక్షితంకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి చాలా ఖచ్చితమైన పకడ్బందీలైన చట్టాలు చేయాలి. ఇలా చేయడం ఓకే, మీరు చెప్పిన దానికి కంటిన్యూస్ గా దేవిప్రసాద్ గారు అనిల్ కుమార్ గారు చెప్పినట్టు, చట్టాలు అంటే గతంలో మనకి ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగినప్పుడు ఒక నిర్భయ చట్టాన్ని తెచ్చుకున్నాం, పిల్లల మీద అఘాయిత్యాలు జరగకుండా పోక్సో చట్టాన్ని తెచ్చుకున్నాం. ఇక తెలంగాణలో జరిగినటువంటి దిశ ఘటన సందర్భంలో పలు రాష్ట్రాలు కూడా దిశ చట్టం అనేటటువంటి ఒక ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. ఏంటి, చట్టాలు వస్తున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంటుంది? ఒక డ్రగ్ తీసుకున్నటువంటి వ్యక్తికి, ఒక ఉన్మాదంతో ఉన్నటువంటి వ్యక్తికి నిర్భయ చట్టము, లేదంటే ఇంకో చట్టము, లేకపోతే ఇప్పుడు ఇది చేస్తే నాకు ఈ రకమైనటువంటి శిక్ష పడుతుంది, ప్రజలు కొడతారు, నేను ఇంకొకరు చంపేస్తారు, ఉరి శిక్ష పడుతుంది, ఇలాంటివన్నీ గుర్తొస్తాయా? అసలు చట్టాలు ఉన్నా కూడా, చట్టాలు చేసినా కూడా ఇంప్లిమెంటేషన్ లేకపోతే ఏం ఉపయోగం? ఏం చెప్తారు? ఇప్పుడు పెద్దలు నాగేశ్వర్ గాని, మిత్రులు అనిల్ గాని లేవనెత్తినటువంటి అనేక అంశాలు ఇలా చాలా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా నాగేశ్వర్ గారు చాలా బాధతో, తీవ్రమైనటువంటి ఆవేదనతో చెప్తున్నటువంటి అంశాలు ప్రభుత్వాల చెవికి ఎక్కుతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టి, వ్యవస్థలో జరుగుతున్నటువంటి అనేక లోపాలని సరిదిద్దే ప్రయత్నం అయితే జరగాల్సినటువంటి అవసరం ఉందని అందరూ కూడా అనుకుంటున్నాం. సంఘటనలు జరుగుతున్నాయి, మీరు అన్నట్టు నిర్భయ సంఘటన జరిగినా, లేకుంటే దిశ సంఘటన జరిగినప్పుడైనా, ఏదైనా ఆర్గనైజ్డ్ సెక్టార్ లో సంఘటన జరిగినప్పుడైనా వర్క్ ప్లేస్ లో విపరీతమైనటువంటి స్పందన వస్తుంది. ఆ స్పందన ప్రజలు ఏం చేస్తారు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 1 నెల పాటు తమ స్పందనను ప్రభుత్వానికి వినిపిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వాలు వాటిని అందిపుచ్చుకొని ఈ స్పందనలో వస్తున్నటువంటి విషయాల పట్ల సరైనటువంటి మెలకువలతో ప్రజల్ని కాపాడేటువంటి పని చేయాలి. ఇది కానీ స్పందన వచ్చినటువంటి ఘటనల మీద మాత్రమే ప్రతిస్పందిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే నిర్భయ ఘటన నుంచి దిశ ఘటన వరకు కూడా మధ్యలో చాలా ఘటనలు జరిగినాయి దేశవ్యాప్తంగా, ఎక్కడ ఏ రెస్పాన్స్ లేదు. కేవలం వేటికైతే ప్రతిస్పందన ఎక్కువగా వస్తుందో, లేదంటే కొన్ని ఆర్గనైజేషన్ సెక్షన్స్ లో ఎక్కువ మంది రెస్పాన్స్ వస్తుందో, వాటి మీద మాత్రమే ఏదో రెస్పాండ్ అయ్యామన్న విధంగా రెస్పాండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కదా. చాలా చూస్తున్నామండి. మొన్న అంధ బాలికల మీద ఒక అఘాయిత్యం జరిగింది. ఇవి ప్రభుత్వాలు కూర్చొని చేపిస్తున్నటువంటి అగత్యాలని మనం అనుకోము. కానీ జరిగినప్పుడు ఆ సంఘటనలో బాధ్యులైనటువంటి వాళ్ళ పట్ల
చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి వాళ్ళు ఈ కోట్ల పేరు మీద రకరకాల పేరు మీద చాలా నిర్లజ్జగా బయటకు వచ్చి తిరిగేటువంటి ఘటనలు మనం అనేకం చూస్తున్నాం. దీనికి అన్నిటికీ మూల కారణాలు వెతకాలండి. కేవలం ఒక మనిషి అట్లా తయారు కావడానికి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలేంటి? ఇంతకుముందే నాగేశ్వర్ గారు అనిల్ గారు చెప్పినట్టు ఇలా డ్రగ్స్ ఇష్టపూరితమైనటువంటి ఒక విశృంఖలత్వాన్ని చిన్న చిన్న పిల్లల్లో, ఎల్కేజీ పిల్లల్లో, యూకేజీ పిల్లల్లో కూడా చాక్లెట్ రూపంలో అవి ప్రవేశిస్తున్నటువంటి సందర్భాల్ని మనం పత్రికల్లో చదువుతా ఉన్నాం. వీటి పట్ల ఏం చేస్తున్నాయంటే ఒక్కొక్కసారి ప్రశ్నార్థకం. ఇవి ఎక్కడనో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లోనో ఇంకొక దగ్గరనో తయారవుతున్నాం కావు. చాలా మట్టుకు విదేశాల నుండి లేకుంటే ఇతర సముద్ర తీర ప్రాంతాల నుండి ఇవి వస్తుంటే అసలు కేంద్రానికి సంబంధించినటువంటి నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? పెద్ద పెద్ద నిఘా సంస్థలు, ప్రపంచంలోనే అత్యున్నతమైన నిఘా సంస్థలు ఉన్నాయి. ఏ అడవిలోనైనా ఇంకెక్కడైనా ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే పుట్టుమచ్చ ఆధారంగా గుర్తుపట్టేటువంటి పెద్ద పెద్ద గొప్ప నిఘా సంస్థలు ఉన్నాయి. కానీ అసలు ప్రజలకి ఇంత హాని జరుగుతా ఉంటే, వ్యవస్థ ఇంత కుళ్ళిపోయేటువంటి పనులు చేస్తున్నటువంటి డ్రగ్స్ విషయంలో కావచ్చు, నార్కోటిక్ విషయంలో కావచ్చు, ఇక మద్యం మీదనైతే ప్రభుత్వాలు పూర్తిగా ఆధారపడేటువంటి స్థితి రకరకాల కారణాల వల్ల వస్తా ఉంది. కాబట్టి వీటికి అన్నిటికీ ఒక పరిష్కార మార్గం కనుగొంటే తప్ప విద్యలో కూడా చాలా మార్పులు జరగాలి. ఇవాళ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వరకు యూట్యూబ్లలో చాలా విశృంఖలమైనటువంటి అసలు ఒక కుటుంబం అంతా కలిసి కూర్చొని చూసేటువంటి వాతావరణం లేనటువంటి ఒక వ్యవస్థ నెలకొని ఉంటున్నటువంటి మాట వాస్తవం. వీటి అన్నిటినీ సమగ్రంగా ఆలోచించాలి తప్ప వీటికి మూల కారణాలు వెతుకోకుండా ఎవడో ఒకటి చేసినప్పుడు, ఆ ప్రభుత్వం చేసినప్పుడు, ఆ ప్రభుత్వం తప్పిదం డెఫినెట్ గా ఆ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? చిన్న చిన్న కేసులు చేస్తే, ప్రశ్నిస్తే, ఇంకొకటి చేస్తే ఊపా కేసులు పెట్టి 6 నెలలు, ఏడాదులు బెయిల్ లేకుండా చేస్తారు. కానీ ఈ రేప్ కేసులకు సంబంధించి వచ్చినా లేకుంటే అలిగేషన్స్ వచ్చినా వాళ్ళని యథేచ్ఛగా ప్రూవ్ లేదని కారణంగానో, సరైనటువంటి ఆధారాలు లేవని కారణంగానో విచ్చలవిడిగా బెయిల్ ఇచ్చి బయటకు వచ్చేటువంటి వ్యవస్థలు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. దీని వెనుక ఇంకా గొప్ప గొప్ప నాయకులు ఉంటే అసలు అది ప్రయత్నమే ముందుకు పోయినటువంటి సందర్భాలు కూడా ఎగ్జాక్ట్లీ మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఆయిషా మీరా కేసు దీనికి ఉదాహరణ కింద మనం చెప్పుకోవచ్చు. ఆయిష్ మీరా కేసు కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి అనేక కేసులు. సరే, ఇవి పొలిటికల్ గా ఎవరి పేరు చెప్తే మీరు కావచ్చు ఈ పార్టీ అని మళ్ళీ దానికి సంబంధించిన లోతైన చర్చ జరుగుతుంది. పార్టీలకు అతీతంగా ఇలా మనుషులండి స్వేచ్ఛగా బతకాల్సినటువంటి మనుషుల పట్ల, ఒక డాక్టర్ పట్ల జరిగినా మనం అంతే స్పందించాలి, ఒక దళిత మహిళ పట్ల జరిగిన అట్లే స్పందించాలి, అందబాలిక మీద కూడా అట్లే స్పందిస్తుంది సమాజం. ఈ డాక్టర్లు ఇలా దేవుళ్ళని మనం ఎందుకు అంటున్నాం? ఇలా మనం ఏదైనా ఒక చిన్న ఏదైనా జరిగితే మన ప్రాణాలకు దేవుడు కనబడుతాడో కనబడడో అనేటువంటి చర్చ పక్కకు పెట్టి అసలు కళ్ళ ముందు ఉన్నటువంటి దేవుడు డాక్టర్ అని నమ్మేటువంటి కోట్లాది జనం ఉన్నారండి. ఇలా ఏ చిన్నదైనా పోయి ఆ డాక్టర్లను వేడుకుంటారు, వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ప్రాధాయపడతారు, వాళ్ళ చికిత్స కోసం ఆవేదన చెందుతారు. ఇటువంటి సందర్భంలో వాళ్ళ మీదనే దాడులు జరిగితే అసలు ముఖ్యంగా ఇక్కడ అవుట్ పోస్టులు పెడుతున్నారు. అక్కడ గాంధీ దగ్గరనో, ఉస్మానియా దగ్గరనో, ఎంజిఎం దగ్గరనో అవుట్ పోస్టులు ఉన్నాయి. కానీ సరైనటువంటి చర్యలు, సెక్యూరిటీ, ఇంతకుముందే ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు, అది కావచ్చు, వీళ్ళ వేతనాల విషయంలో కావచ్చు, అసలు ఒక డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తుందంటే ప్రైవేట్ వైపు చూడకుండా ఉండేటువంటి వ్యవస్థ రావాలండి. డాక్టర్ కూడా ఒక స్కేల్ ఇచ్చి, ఒక డబ్బులు ఇచ్చి, ఇవంతా ఎట్లా ఉందంటే అసలు వ్యవస్థలో అవసరమైనటువంటి శిక్షణ పట్ల ఏ దృష్టికోణం ఉండాలో ఆ దృష్టికోణం లేదు. ఒక తెలంగాణ గురించే మాట్లాడడం లేదు, మనం మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్థితి. ఇందులో చాలా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందే విద్యకు సంబంధించి ఇలా విద్యలో ఉండేటువంటి అనేక లోపాలని కూడా సరిదిద్దాలి. ఇలా విద్యార్థుడు 4 రూముల్లో గదిలో చదువుకునేటువంటి భారత పౌరుడు అవుతాడనుకుంటే అందులో నుంచి విశృంఖలత్వాన్ని ఎన్నుకునేటువంటి వ్యక్తులు కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికతో పెట్టుకొని ఇమీడియట్ గా తాత్కాలిక చర్యలేంటి, దీర్ఘకాలికమైనటువంటి చర్యలేంటి, ఇలా వాళ్ళకి మనం ఎట్లా రక్షణ ఇవ్వాలి, ఏం చేయాలనేటువంటి విషయంలో ఒక విస్తృతమైనటువంటి అవసరమైతే పార్లమెంట్ లో 2 రోజులు 3 రోజులు 4 రోజులు చర్చ పెట్టి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలని నేను అభిప్రాయపడతా ఉన్నాను. రైట్. అలాగే నాగేశ్వర్ గారు మొత్తం ఈ ఉన్మాదులుగా మారుతున్నటువంటి వ్యక్తులను నియంత్రించడంలో
ప్రభుత్వాలది ఎంత బాధ్యత ఉందో సమాజాన్ని మీది నాది ప్రతి ఒక్కరిది కూడా అంతే బాధ్యత ఉంటుంది కదా. ఏంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తీర్చిదిద్దడంలో కావచ్చు, వారిని అబ్జర్వ్ చేయడంలో విషయంలో వాళ్ళు ఏ రకంగా వెళ్తున్నారు, ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు అన్న విషయంలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వారికి భద్రత కల్పించడం విషయంలో కావచ్చు, లేదంటే వారు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు అనేది మానిటరింగ్ చేయడం విషయంలో యాజమాన్యంకు కావచ్చు, అలాగే ఇతర అంశాల్లో సమాజం పూర్తి స్థాయిలో దృష్టి సారించడం ఎలా ఉండాలంటారు? యాజ్ ఎ డాక్టర్ గా ఏం చెప్తారు? ఇక్కడ వైద్యుడిలాగా, ఒక పల్మనాలజిస్ట్ లాగా, ఒక ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ లాగా ఐ హావ్ పేషెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఇదే కాకుండా 11 దేశాల నుంచి నా దగ్గర పేషెంట్స్ వస్తారు. కేంద్ర మంత్రులు, ఆఫ్ఘనిస్తాన్ కేంద్ర మంత్రులు కూడా పేషెంట్స్ ఉన్నారు. వీళ్ళందరితో నేను మాట్లాడేటప్పుడు ఐ డోంట్ నో, నేను ఒక డాక్టర్ గా ఫస్ట్ అప్రోచ్ కంటే కూడా నేను ఒక హ్యూమన్ గా మాట్లాడతాను. మీ పరిస్థితి ఏమిటి, ఇప్పుడు నాకు అస్సాం నుంచి వస్తారు పేషెంట్స్, మణిపూర్ నుంచి వస్తారు పేషెంట్స్. వాళ్ళందరితో నేను ఒక నిమిషం ఎలా వచ్చారు, ఏ ట్రైన్ లో వచ్చారు, ఫ్లైట్ కనెక్టివిటీ ఎలా ఉంది, మీ ప్రాంతంలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, రోడ్లు చక్కగా ఉన్నాయా, మీ మంత్రివర్యులు ఎవరు, ఇవన్నీ కూడా నేను ఐ గో ఆన్ రికార్డ్. ఖతార్ నుంచి వచ్చినా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినా ఇవన్నీ నేను అడుగుతానండి. ఎందుకు అడుగుతానంటే ఎవ్వరు అయినా మర్చిపోవద్దు, ఎవ్వరు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఫస్ట్ మనం మనుషులం. ఆ హ్యూమన్ యాంగిల్ ఎప్పుడైతే కోల్పోతామో వాడు ఈ విల్ బి కాల్డ్ అండ్ ఐసోలేటెడ్ పర్సన్. వాడికి ఒక డ్రగ్ ఎడిక్ట్ కి తేడా లేదు. ఎందుకనంటే సమాజంలో మనం పుట్టాము, సమాజాన్ని గౌరవించుకుంటూ బతకాలి, ఈ సమాజంలోనే నేను ఉండిపోవాలని ఎవడైతే అనుకుంటాడో వాడు బాధ్యతగా చేస్తాడు. అయితే సమాజం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుందని అంటే అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో, ఆస్ట్రేలియా లాంటి కల్చర్ లో, అలాంటి వెస్టర్న్ కల్చర్ లో నేను నాది అక్కడి నుంచి మొదలవుతుంది. భారతదేశంలో ఇంకా అంత రాలేదండి. భారతదేశంలో ఎలా ఉంటుందంటే నా కుటుంబము, నా పెళ్ళాము, నా పిల్లలు, అక్కడి నుంచి ఫ్యామిలీ సిస్టమ్ మొదలవుతుంది. ఇది మళ్ళీ మాకు కమ్యూనిటీ మెడిసిన్ లో చెప్తారు MBBS. చూడండి ఎంత ట్రైనింగ్ ఉంటుందో మాకు. సో ఒక పాలసీ అనేది గవర్నమెంట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎవరిని కేంద్రముగా తీసుకొని హెల్త్ పాలసీ పెట్టాలి. అదే అమెరికా అయితే మనిషి ఇండివిజువల్ గా పాలసీ ఉంటుంది. అదే భారతదేశం అయితే ఫ్యామిలీని సెంటర్ గా తీసుకొని ఒక పాలసీ ఉంటుంది. అంటే తండ్రిని మనం ఎడ్యుకేట్ చేస్తే, తల్లిని మనం ఎడ్యుకేట్ చేస్తే పిల్లలు సురక్షితంగా ఉంటారు అనేది ఒక నిబద్ధతమైన, ఒక ఆలోచనమైన, ఒక హెల్తీ మైండ్ సెట్. సో ఇక్కడ గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు పెద్దలు దేవిప్రసాద్ గారు చక్కగా చెప్పినట్టు మీరు పోర్నోగ్రఫీకి పర్మిషన్ ఇచ్చినారు. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ సింగిల్ బటన్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ సింగిల్ బటన్. ఇఫ్ యూ డోంట్ వాంట్ దట్ టు ఎంటర్ యువర్ బార్డర్స్, నువ్వు ఆ బటన్ ఆఫ్ చేయమని చెప్తే ఆ బటన్ ఆఫ్ చేస్తే దేశంలో ఎవరికి ఏం రాదండి. నేను అడుగుతున్నాను, అయ్యా నువ్వు పర్మిషన్ ఇచ్చినావు కదా, ఈ దేశంలోనే నువ్వు బతుకుతున్నావు కదా, నీ అక్క, నీ చెల్లె, నీ బావ అందరు ఇక్కడే ఉంటున్నారు కదా, వాళ్ళ పిల్లలు కూడా ఉంటున్నారు కదా, వాళ్ళ పిల్లల చేతుల్లో కూడా మొబైల్ ఉంటున్నాయి కదా, మరి నువ్వు బటన్ లోకి పర్మిషన్ ఇచ్చేసినప్పుడు ఈ చెత్త నీరు, చెత్త ప్రవాహం ఇదంతా వాళ్ళ చేతుల్లో పోయినప్పుడు, వాళ్ళు అఘాయిత్యానికి లోనైనప్పుడు నువ్వేం చేస్తావు? నీ స్పందన ఏమిటి? నేను ప్రెస్ మీట్ పెడతానండి, ఖండిస్తానండి. ఈ ప్రగాఢ సానుభూతి, తీవ్ర దిగ్భ్రాంతి, అదొక డైలాగ్. ఏందయ్యా ప్రగాఢ సానుభూతి, తీవ్ర దిగ్భ్రాంతి? నువ్వు ఇక్కడి నుంచి వచ్చి నువ్వు ప్రధానమంత్రి అవుతావు, నువ్వు ఇక్కడి నుంచి వచ్చి సమాజంలోకి వెళ్ళి ముఖ్యమంత్రి అవుతావు. అదే సెలెస్టియల్ బాడీయా? చంద్రమండలం మార్స్ నుంచి దిగిండ్రా ఎవడైనా? ఎవరికైతే ఈ స్పృహ ఉండదో, వాట్ ఈస్ ద పేరెంట్స్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఉండాలి. పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇన్ఫోసిస్ ఉండాలి, మైక్రోసాఫ్ట్ ఉండాలి, ఒక హాస్పిటల్ ఉండాలి. ఆ ప్రోగ్రామ్స్ కేంద్ర మంత్రులు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ట్రైనింగ్ సెషన్స్ పేరెంట్స్ కి భారతదేశంలో పెట్టారా? పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? మీకు వాళ్ళు ఎలక్షన్ టైం వచ్చినప్పుడు మా డాక్టర్ గారు అనిల్ గారు చక్కగా చెప్పినట్టు, ఎవడింట్లో ఎంతమంది పుట్టిండ్రు, వాడు పెద్దోడేంటా లేదా, వాడి ఓటర్ కార్డు ఉందా లేదా, నీ యావ, నీ బుద్ధి, నీ తెలివి, నీ బలము, నీ కండ, నీ డబ్బు ఎక్కడ పనిచేస్తున్నాయి? అక్కడ పనిచేస్తున్నాయి. దాని తర్వాత ఏం జరుగుతున్నది? సాధారణమైన పౌరుడు నెలకి 10,000, 5,000, 15,000, 20,000 సంపాదించుకునేవాడు. బండి వెనకాల టిఫిన్ బాక్స్ పెట్టుకొని 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి ఇలాంటి మహానగరాల్లో ప్రయాణం చేసి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు పిల్లం బిడ్డల్ని ఇంట్లో వదిలిపెట్టి వస్తారు. వాడి బాధ్యత ఎవరిది? నువ్వు కౌన్సిలింగ్ ఏం చేశావు?
నేను ఇంట్లో అమ్మాయిలు వదిలిపెట్టిపోతున్నాను, మా ఇంట్లో పిల్లలు వదిలిపెట్టిపోతున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు, ఇదిగో ఈ స్విచ్ ఆఫ్ చేయండి, చేస్తే ఈ పోర్నోగ్రఫీ కంటెంట్ అంతా మీ ఇంట్లో నెట్లో రాదు అని ఒక ప్రావిజన్ మీరు ఇచ్చారా? ఇస్తే చెప్తారా? దాని మీద మీరు ఏం ఆలోచించారు? ఏం ఆలోచించాం? ఎందుకు ఆలోచించాం? 5 సంవత్సరాల తర్వాత ఓట్లు కావాలి, అప్పుడు ఆలోచిస్తాం. ఏం ఆలోచిస్తాం? బిర్యానీ ప్యాకెట్లు, లిక్కర్ బాటిల్లు, ఇన్ని ఓట్లు. అలాగే నాగేశ్వరరావు గారు, సంబంధం లేదు. సెక్యూరిటీ, ఒక్క నిమిషం ఆగండి బ్రదర్. We want security of the common man. We want the common citizen of this country to be happy. ఒక దేశ పౌరుడు గర్వంగా భారతదేశంలో సురక్షితంగా బతుకుతున్నాననే చర్య ఫ్యామిలీలో మీరు చేసిన ఒక్కటి కూడా లేదు. నేను అంటున్నా, ఇది డొల్లతనం కాదా? ఎందుకు ఈ డొల్లతనం? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారిని మొన్న సంబోధిస్తూ ఒక మాట్లాడాను ఇదే ఛానల్లో. అయ్యా, 2 అమ్మాయిల్ని, డిఫరెంట్లీ ఏబుల్డ్ అమ్మాయిలని నువ్వు దత్తత చేసుకున్నావు, చేతులెత్తి దండం పెడుతున్నా నీకు. అట్లాంటి పెద్ద మనసు చాలా తక్కువ మందికి ఉంటది. 2 పిల్లల్ని, 2 ఆడపిల్లల్ని నువ్వు పోషించుకుంటూ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్నా కూడా నువ్వు వాళ్ళని కాపాడుకుంటూ చేస్తున్నావే. అయ్యా చంద్రచూడ్ గారు, అయ్యా చీఫ్ జస్టిస్ గారు, ఇక్కడ కొంతమంది మృగాలు ఉన్నారయ్యా, మా ఇంట్లో కూడా బిడ్డలు ఉన్నారయ్యా, మా ఇంట్లో కూడా అన్నలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, రోడ్ల మీద పోతున్నారు, కూరగాయల షాప్ దగ్గర పోతున్నారు, పెట్రోల్ బంక్ లో పోతున్నారు, బస్ స్టాండ్ లో నిలబడుతున్నారు, చుట్టూ డ్రగ్ అడిక్ట్స్ తిరుగుతున్నారు. దీని మీద కొద్దిగా స్పందించండి, సొమ్ములు మెలకలేయండి, మెడబట్టి సర్కార్ని పనులు చేయించండి అని చంద్రచూడ్ గారి 2 చేతులు ఎత్తి దండం పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఇది నా కోసం కాదు, ప్రజలు సురక్షితంగా ఉండాలి. సమాజం ఎప్పుడు సురక్షితంగా ఉంటుందో అప్పుడే నేను సురక్షితంగా ఉంటాను ఎవడైతే అనుకుంటాడో ఈజ్ ద రియల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. రైట్. నాగేశ్వరరావు గారు, చివరగా ఈరోజు రక్షాబంధన్ మన తోబుట్టవులకు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు కావచ్చు, ఒక భరోసాని ఇవ్వాల్సినటువంటి అవసరం. జరిగినటువంటి ఘటనలు చూసి చాలా మంది చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, బయటకు వెళ్లాలన్నా చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జీ వేదికగా ఒక మెసేజ్ అనేది మీ ద్వారా ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఆడబిడ్డలందరికీ ఈ రాఖీ పూర్ణిమ సందర్భంగా ఒక సందేశం. చక్కటి పండగ వాతావరణం అండి. ఈ సంస్కృతి ఎక్కడా లేదు భారతదేశంలో. భారతీయ నాగరికతలు ఇమిడి ఉన్న ఈ అద్భుతమైన సంస్కృతికి అక్కా చెల్లెల పాదాలకి దండాలు పెట్టుకుంటూ నేను ఒక్క మాట చెప్తున్నా. అన్నలారా, తమ్ముళ్ళారా, మీరు ఈ రోజు రాఖీ కట్టిన అప్పుడు గుర్తు పెట్టుకోండి, రాఖీ కట్టి మళ్ళీ వచ్చే రాఖీ వరకు మీ చెల్ల అట్లనే కుమిలిపోతూ కష్టపడుతూ ఉండకూడదు. అందుకనే నేను మీ ఛానల్ గురించి ముందు చెప్పాను, మిషన్ సిటీ బజావో అని మేము ఒకటి వరంగల్లో స్టార్ట్ చేశాం వెంకటేశ్వరరావు గారు ఎస్పీ ఉన్నప్పుడు. ఏంటంటే ప్రతి ఆడపిల్ల ఎవరైతే బయటికి వెళ్తారో మెడలో ఒక విజిల్ వేసుకొని తిరగాలి. ఆమె ఎందుకు విజిల్ వేసుకోవాలంటే ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు విజిల్ కొడితే దొంగ బుద్ధున్నోడు ఫస్ట్ పారిపోతాడు. విజిల్ అనేది ఒక సైకలాజికల్ ఇంపాక్ట్. తను అరవలేకపోవచ్చు, కనీసం విజిల్ వేస్తే పక్కన ఏం జరుగుతుందని తెలుస్తుంది. కాబట్టి అన్నలారా, తమ్ముళ్ళారా, రాఖీ కట్టండి, చక్కగా మీరు కాపాడుకోండి బిడ్డల్ని. కానీ కనీసం ఇంట్లో ఒక 10 విజిల్లను వదిలిపెట్టండి. నీ చెల్లెకి చెప్పండి, అమ్మ నీ పర్సులో పెట్టుకో, నీ మెడల్ వేసుకో, ఏదైనా ఆపత్తు వస్తే విజిల్ అనే కొట్టు, 10 మంది అన్న నీ సైడ్ చూస్తారు అని. సో ఈ పండగ సందర్భంగా అందరూ సురక్షితంగా ఉండాలని, అక్క చెల్లెలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని మళ్ళొక్కసారి నేను కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాలు పంచుకున్నందుకు. మొత్తంగా